చంబల్ నది ఒడ్డున దోపిడీ దాతృత్వ గాథలు. ఆ చీకటి గాథలలో డాకు మహారాజుగా పేరు పొందిన మాన్సింగ్ కథ ఎంతో ప్రత్యేకం. 1900వ సంవత్సరం ఉత్తర భారతదేశం ఆగ్రాలోని ఖేరా రాథోర్ ఒక చిన్న గ్రామం. ఇక్కడే జన్మించాడు మాన్సింగ్. పేదరికం, కష్టాలు అతని జీవితంలో తొలి అధ్యాయం. చిన్నతనం నుండే అతనిలో న్యాయం కోసం పోరాడే జ్వాల రగిలింది. కానీ ఈ సమాజంలోని అన్యాయాలు అతన్ని తప్పుడు మార్గాల్లో నడిచేలా చేశాయి. ఆయన 1112 దోపిడీలు, 185 హత్యలు, ఇందులో 32 మంది పోలీసు అధికారులను కూడా హత్య చేశారు. ఇవే కాక దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన వందలాది కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయినా సరే డాకు మాన్సింగ్ను ఆయన ఊరి ప్రజలు దేవుడిలా పూజిస్తారు. ప్రజల్లో ఆయనకు ఉన్న విశేషమైన గౌరవం వల్ల ఎన్కౌంటర్లో ఆయన మరణించిన తరువాత ఆయనకు అంకితంగా ఒక ఆలయం కూడా కట్టించారు. ఆ కాలంలో ఎక్కువ మంది దొంగలు లేదా డాకూలుగా మారడానికి కారణం ధనికుల దౌర్జన్యం మరియు అణిచివేత. భారతదేశ చంబల్ ప్రాంతంలోని ఖేరా రాథోర్ అనే గ్రామంలో రాజపుత్ర కుటుంబంలో జన్మించిన మాన్సింగ్ తన వ్యవసాయ వృత్తితో సంతృప్తిగా మరియు తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఒక ప్రత్యర్థి కుట్ర చేయడంతో అతన్ని క్రూరమైన నేరస్తుడిగా ముద్రవేశారు. తన కుటుంబంపై నేరారోపణలతో తప్పుడు కేసులు మోపారు. ఆ తప్పుడు ఆరోపణలు అతని గౌరవాన్ని మట్టి కరిపించడమే కాకుండా అతన్ని జైలు పాలు చేశాయి. 10 సంవత్సరాల కారాగార జీవితం తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతను నిర్దోషి మాన్సింగ్ కాదు, ప్రతీకారంతో పగబట్టిన ఒక విప్లవవాది. తన భూమిని అక్రమంగా ఆక్రమించిన ఓ ధనవంతుడి చేతిలో నుంచి తిరిగి తెచ్చుకోలేక తిరుగుబాటు చేశాడు. తన ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు వచ్చి పేదలచే ప్రేమించబడిన మరియు ధనికులని భయపెట్టిన ప్రసిద్ధ డాకుగా మారాడు. చంబల్ ప్రాంతాన్ని ఒక చక్రవర్తిలా పాలించాడు. తన హక్కుల కోసం, తన సమాజ హక్కుల కోసం మాన్సింగ్ హింసాత్మక పద్ధతులు అవలంబించాడు. మాన్సింగ్ 17 మందితో కూడిన ఒక గుంపును ఏర్పాటు చేసి తన పోరాటాన్ని ప్రారంభించాడు. వీరిలో ఎక్కువ మంది ఆయన కుటుంబ సభ్యులే. మాన్సింగ్ మరియు అతని అనుచరులు మహిళల్ని, పిల్లల్ని గౌరవించేవారని, ఇంకా బలహీన వర్గాల వారిని ఎప్పుడూ నొప్పించలేదని చెప్తారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ మాన్సింగ్ భారతదేశ రాబిన్హుడ్గా పేరు పొందాడు. సీనియర్ స్వాతంత్ర సమరయోధుడు సాలెం సుబ్బారావు గారు ఒకసారి మాన్సింగ్ ప్రజలను ఉద్దేశించి ఒక సార్వజనిక కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నాడు. ఆయన మాట్లాడటం విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన గురించి పత్రికల్లో చదివిన దానికి పూర్తి భిన్నంగా కనిపించారు. ఆయన ప్రజాదరణలో మరియు ప్రభుత్వ వ్యతిరేకతలో శిఖర స్థాయిలో ఉన్నప్పటికీ చాలా గౌరవంగా, వినయంగా ప్రవర్తించారు. ఆయన చూపించిన ఈ విధేయత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వం అతని తలపై భారీ నజరానా ప్రకటించగా ఇక్కడ మాత్రం అభిమానంతో నిండిన ప్రజల ముందు ఆయన నిలబడి ఉన్నారు. 1955లో మాన్సింగ్ మరియు అతని కుమారుడు సుబేదార్ సింగ్ మధ్యప్రదేశ్లోని కాకే కపురా ఆయన మరణం తరువాత ఖేరా రాథోర్ గ్రామ ప్రజలు మాన్సింగ్ మరియు రుక్మిణీదేవి విగ్రహాలు ప్రతిష్ఠించిన ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో వారికి నిత్యం పూజలు జరుగుతాయి మరియు ప్రతి ఏడాది గ్రామస్తులు ఆయన జన్మదినం మరియు మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ పేదలకు అన్నదానం చేసి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. చట్టం కళ్ళల్లో ఆయన ఒక దొంగ కావచ్చు, కానీ అణిచివేయబడిన ప్రజల కోసం మాన్సింగ్ రాథోర్ ఒక దాత. ధనికులను దోచుకొని పేదలకు డబ్బులు ఇచ్చిన ఒక రాబిన్హుడ్. వ్యవస్థల వల్ల అన్యాయానికి గురైన వ్యక్తి భయంకరమైన డాకుగా చెప్పబడినప్పటికీ మాన్సింగ్ జన్మతః నేరస్తుడు కాదు. ఫూలన్ దేవి, సుల్తానా పడించారు. ఒకప్పుడు చట్టాన్ని ఒక ఆట ఆడుకున్న మాన్సింగ్ చివరికి కాల్పుల్లో తన ప్రాణాలను కోల్పోయారు. మల్కాన్ సింగ్ వంటి అనేక డాకూలు చంబల్ లోయను పాలించిన ప్రతిష్టాత్మక డాకు మాన్సింగ్ను ఎవ్వరూ మించలేకపోయారు. కొన్నిసార్లు ఆయన పేదలకు దాతగా నిలుస్తారు, మరికొన్నిసార్లు
పోలీసుల గూఢచారులకు భయంకరమైన శత్రువుగా మారుతారు. ప్రతి డాకూలాగానే తిరుగుబాటు వ్యక్తిగా ఉన్నందుకు మాన్సింగ్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక ఎన్కౌంటర్లో ఆయన తన ఇద్దరు కుమారులను కోల్పోయారు. ఆయనను 4 రాష్ట్రాల నుంచి 1700 మంది పోలీసులు 15 సంవత్సరాల పాటు వెంబడించారు. ఒకప్పుడు చట్టాన్ని ఒక ఆట ఆడుకున్న మాన్సింగ్ చివరికి కాల్పుల్లో తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన సాహసోపేత కార్యాలు విదేశాల్లోని ప్రజలు కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన అవసరంలో ఉన్నవారికి రాబిన్ హుడ్లా ఉన్నా కూడా తన అనుచరులచే పోలీసులను నిర్దాక్షిణ్యంగా హతమార్చినందుకు బాధ్యత వహించాల్సి వచ్చింది. చంబల్ నది మరియు లోయలు ఉన్నంతకాలం పేద రైతుల కోసం పోరాడిన తిరుగుబాటు నాయకుడిగా మాన్సింగ్ గారి పేరు డాకు మహారాజుగా ఎప్పటికీ గౌరవంతో గుర్తించబడుతుంది.